జనం జగన్ని కలవటానికి వీల్లేదు. జనం గోడు వినటానికి వీల్లేదు. రైతులకు కష్టాలున్న సంగతి లోకానికి తెలియకూడదు. తుఫాన్లో నిండా మునిగిన రైతును చంద్రబాబు నాయుడు కూటమి ఆదుకోవటం మాట దేవుడెరుగు. కనీసం పట్టించుకోలేదన్న కఠోర వాస్తవం జనానికి తెలియటానికి వీల్లేదు. జగన్ కార్యక్రమాలకు జన ప్రభంజనాలు కొనసాగటానికి వీల్లేదు. ఇన్ని వీల్లేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనపై ఏపీ పోలీసులు అడ్డగోలు ఆంక్షలు పెట్టారు. అడుగడుగున జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే జనమే కదా, వారినెవ్వరు ఆపేది? తండోపతండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి తమ కష్టాలను చెప్పుకున్నారు. వినతి పత్రాలను సమర్పించుకున్నారు. మోంథా తుఫాన్ తాకిడికి తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లా రైతాంగాన్ని పరామర్శించి వారి గోడు వినడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలోని పెడన, పామర్రు, పెనమలూరు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన షెడ్యూల్ బయటకు రాగానే పోలీసుల ఓవర్ యాక్షన్ మొదలైపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆంక్షల నోటీసులు అందించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎవరూ రావడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. వస్తే గిస్తే 500 మందికి మించకూడదన్నారు. మహా అయితే 10 వాహనాల్లో రండి, అంతేకాని అంతకు మించి ఒక్క వాహనం కూడా పెరగడానికి వీల్లేదన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అయితే ముందు రోజు నుంచే గ్రామాన ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ఆగిపోతాయని బెదిరించారు. దాంతోపాటే కేసులు పెట్టి లోపల వేస్తామన్నారు. టీడీపీ కనుసన్నల్లో పోలీసులు రెచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో రైతులు, జనం ఆయన్ను కలవడానికి వీల్లేకుండా పోలీసులు అడ్డు నిలిచారు. గ్రామాలు బ్లాక్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ బారికేడ్లు పెట్టి జనాన్ని అడ్డుకున్నారు. నిడుమోలు దగ్గర పోలీసుల ఆంక్షలను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్తో పోలీసులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలాది పోలీసులు రహదారి పొడవునా మోహరించినా రైతులు, అభిమానులు జంకలేదు. దారి పొడవునా జగన్మోహన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి జగనన్నను ఆప్యాయంగా ఆహ్వానించారు. జగన్ వాహనం కదులుతున్నంత మేర జనం కేరింతలు కొడుతూ ఆయనపై పూలు జల్లుతూ అభిమానం చాటుకున్నారు. అందరికీ నిండు మనసుతో అభివాదం చేస్తూ చిరునవ్వు చిందిస్తూ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగారు. జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో మహిళలు జై జగన్ నినాదాలు చేస్తూ సాగారు. ఈ క్రమంలో చిన్నారులను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ సాగారు. జగన్మోహన్ రెడ్డికి తమ కష్టాలు, నష్టాలు చెప్పుకుందామని వరి, అరటి, పసుపు, కంద రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారిని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గోశాల సెంటర్లో రైతులు పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూశారు. నష్టపోయిన వరి కంకులు, పసుపు మొక్కలను చేతపట్టుకుని బారులు తీరారు. మహిళా రైతులు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు. మోంథా తుఫాన్ రైతులను సర్వనాశనం చేసినా కూటమి నుండి ఎవ్వరూ వచ్చి తమని పరామర్శించిన పాపాన పోలేదన్నారు రైతులు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతులను వెంటనే ఆదుకున్నారని వారు గుర్తు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లపై వస్తున్నారంటూ విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు తాను హెలికాప్టర్ పైన, ఆయన తనయుడు లోకేష్ మరో హెలికాప్టర్ పైన గింగిరాలు తిరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఇంకో హెలికాప్టర్లో తిరుగుతూ రైతులను పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. ఒక ప్రపంచంలా ఉందండి ఇది. రైతుల కోసం ఆయన రావడం, ఏ నాయకుడు ఇప్పటి వరకు మా దగ్గరికి వచ్చి కలవలేదు. మేము చాలా నష్టపోయాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 70,000 మాకు ఇచ్చారు ఎకరానికి. ఇగో ఇది రాసుకొచ్చాను నేను, రాసుకొచ్చాను. ఇప్పుడు ఇగో మీకు ఇంత ఇస్తామన్న వాళ్ళు లేరు, మా పొలాలు వచ్చి చూసిన వాళ్ళు లేరు. అది మాకు చాలా నష్టం వచ్చింది. మాకు 70,000 మేము 1,00,000 దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. అసలు ఇగో చూడండి, అసలు ఒక్క దుంప రాలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రభంజనం. అది రైతుల కోసం ఆయనే తిరుగుతున్నాడు. రైతులు ఎన్నిముక్క ఆయన, అర్థమైందండి. ఎంతోమంది ఎన్నో చెప్తారు. చంద్రబాబు అన్ని బూటకం మాటలు చెప్పాడు, ఒక్క రైతుని పలకరించిన పాపం లేదు. జగన్ గారు హెలికాప్టర్లో తిరుగుతానన్నాడు, ఆయన కూడా హెలికాప్టర్లో తిరుగుతున్నాడు కదా. కొడుకు ఒక హెలికాప్టర్, మనవడికి ఒక హెలికాప్టర్, గవర్నమెంట్ డబ్బులతో మరి ఎంత నాశనం చేస్తున్నారు ఏమండి. ఒక దత్తపుత్రుడికి హెలికాప్టర్, వాళ్ళ కూతుళ్ళకి హెలికాప్టర్లు, ఈ డబ్బు అంతా గవర్నమెంట్ది కదా. అదే మా రైతులకి ఇస్తే మేము ఎంత బాగుపడతాము ఏమండి. వాళ్ళ ఖర్చులు పెట్టుకుంటున్నారు. పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా, ఆంక్షలతో ఎంతగా విరుచుకుపడ్డా, కేసులు పెడతామని హెచ్చరికలతో బ్లాక్మెయిల్ చేసినా, కన్నెర్ర చేసినా రైతులు, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకోవడానికి భారీగా తరలివచ్చారు. ఇంత జనాన్ని చూసిన పోలీసులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.
ప్రభుత్వంలో పెద్దల నుండి తమకు తిట్లు తప్పవని వారు లోలోనే కంగారు పడినట్లు పోలీసు వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వరుసగా వచ్చి పడుతున్న వరదలు, తుఫాన్లు, వాయుగుండాలు రైతుల జీవితాలను తలకిందులు చేస్తున్నాయి. గడిచిన 2 ఏళ్లుగా ఖరీఫ్, రబీ ఏ సీజన్లో చూసినా అన్నదాతలకు అగచాట్లే మిగిలాయి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం అసలేమాత్రం కన్నెత్తైనా చూడటం లేదు. అసలు రైతులతో మాకు పనే లేదన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. పెట్టుబడి సాయం అందించే విషయం దగ్గర నుంచి విపత్తుల సమయంలో ఆదుకునే విషయం వరకు ప్రతి దానిలోనూ రాజకీయాలే తప్ప బాధితులను అక్కున చేర్చుకుందామనే ఆలోచనే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో అన్నదాతలకు అండగా నిలవటానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటించారు. కృష్ణా జిల్లా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. దారి పొడవునా ఆయనకు అన్ని వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. మోంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాల్ని ఆయన పరిశీలించారు. బాధిత రైతుల కష్ట నష్టాలను వారితోనే మాట్లాడి తెలుసుకున్నారు. పంట నష్టం అంచనా వేయకుండా కూటమి పాలకులు తమను మోసం చేస్తున్నారని రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఆవేదన చెందారు. చంద్రబాబు పాలనలో ఇన్పుట్ సబ్సిడీ అనేదే లేదని వివరించారు. గతంలో వైఎస్ జగన్ పాలనలో తమకు జరిగిన మేలును గుర్తు చేసుకున్నారు. తీరేముంది బాబు, నేను 23 ఎకరాలు చేస్తున్నా. 23లో 3వ వంతు పడిపోయింది. ఎక్కడో ఒక వంతు నుంచుంది. కింద చూడండి, ఎకరానికి ఎంత పెట్టుబడో చూడండి. నారు పోసిన కాడి నుంచి, ఊడు పూడ్చిన కాడి నుంచి ఆ ఏరియాము టన్నులకు టన్నులేమో కలవాడు ఈరియా కోసం ఎంతో మేము బాధపడ్డాం. గోడల్లో తోలుకున్నారు, ఈరియాల కాడ దొర పెళ్ళం బిడ్డలు వేసుకుని అక్కడ కూకున్నా కానీ మాకు ఈరియా కాడ దొరకనేలా. అప్పులు చేసి చేసుకున్నా. ఇదిగో మా పరిస్థితి ఇది. మా పైర్లు దెబ్బతిన్నాయండి. 2 సంవత్సరాలు మాకు రూపాయి కూడా రైతులకి వేయాలి. కౌలుదారులు మేము కౌలుదారులు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 13 ఏళ్ళు వేసేవాళ్ళు. ఇంతవరకు మాకు 2 సంవత్సరాల నుంచి రూపాయి కూడా రాలా. చాలా ఇబ్బంది పడుతున్నాం. పైర్లను దెబ్బతిని పిండి కాటల రేటు పెరిగిపోయింది. వ్యవసాయం చేయలేకపోతున్నాం. అప్పటికిప్పుడు బోల్ తేడా వచ్చేసింది వ్యవసాయంలో కూడా. అకాల వర్షాలు పడి చేమంతా దెబ్బతింది. ఇది పనులు మాత్రం తప్పవు. డబ్బులు కూలీలకి తప్పదు, మా ఖర్చు తప్పదు. మేము మనుషులు నచ్చిపోతున్నాం. మోంతా తుఫాన్ రైతుల జీవితాలను తలకిందులు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ఏకంగా 11 లక్షల ఎకరాల్లో వరి పంటే ఉంది. అయినప్పటికీ బాధిత రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మేలు చేయండని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలోని తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయి విషయాలను తెలుసుకున్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.